నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో, పాకిస్తాన్‌కి ఎంత దెబ్బ తగిలినా కూడా మళ్ళీ ఏదో ఒక రకంగా భారత్‌ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తుంది. అందులో భాగంగా మళ్ళీ అదే పని చేసింది. రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు భారత్ మీద పాకిస్తాన్ నుంచి అక్కడి అధికారులు. ముఖ్యంగా అక్కడ డైరెక్టర్ జనరల్ షరీఫ్ చౌదరి ఎవరైతే ఉన్నాడో అతను భారత్‌ను చాలా తీవ్రమైన పదాలతోటి ఏదో వార్నింగ్ ఇచ్చినంత పని చేశాడు. ఆయనేమన్నాడంటే, సో పాకిస్తాన్ అనే దేశాన్ని ఎప్పుడూ భారత్ గుర్తించదు. అది దేవుడిచ్చిన దేశం. సో చాలా ప్రత్యేకమైన దేశం. భారత్ మీరు ఎలాగైనా రండి. పైనుంచి, కింది నుంచి, ఇటుపక్క నుండి, అటుపక్క నుండి ఎలాగైనా రండి. ఎవరినైనా తీసుకొని రండి. మీకు మాత్రం మేము ఖచ్చితమైన బుద్ధి చెప్తాం. ఒకవేళ మజా రాకపోతే పైసలు వాపస్ అని తనదైన శైలిలో మాట్లాడిన సందర్భం పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్. ఇదొక ఎత్తైతే ప్రస్తుతానికైతే ఎటువంటి అలజడి అయితే లేదు భారత్ పాకిస్తాన్ మధ్య. ఈవెన్ ఆపరేషన్ సింధూర్ 2 అనే విషయాన్ని కూడా కొంత పాజ్లోనే ఉంచాం మనం. బట్ స్టిల్ ఎందుకు ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు? మరోవైపు చైనాతో అంటగాగుతూ లిబియాకు కూడా ఆయుధాలమ్మే పరిస్థితిలో పాకిస్తాన్ ఒక గుంటనక్క ప్రయత్నం అయితే చేస్తోంది. సో ఎందుకు ఇలా మారుతోంది పాకిస్తాన్కు? ఎవరితో బుద్ధి చెప్పించుకోవాలనే ప్రయత్నం ఇప్పుడు చేస్తోంది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వివి రావు గారు నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏమిటి పాకిస్తాన్ మళ్ళీ ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు? సో ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతానికైతే కాస్త ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారన్నట్టుగా ఉంది కదా సిచ్యువేషన్. అయినా ఎందుకు మళ్ళీ ఈ వ్యాఖ్యలు? 3 రోజుల క్రితం మన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళ ఆఫీసర్స్ ని అడ్రస్ చేయడం ఇవన్నీ కూడా జరిగింది. యుఏఈ పాకిస్తాన్ లో చాలా వరకు ఇన్వెస్ట్ చేసింది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫౌజీ ఫౌండేషన్ లో $2 బిలియన్ వరకు ఇన్వెస్ట్ చేసింది. అది రీపే చేయలేని పరిస్థితిలో ఉన్నారు. అది లోన్ కింద కన్వర్ట్ చేయమని చెప్పి చాలా బతిమాలుతున్నారు. అయితే యుఏఈకి మనకి ఉన్న సత్సంబంధాలతోటి వాళ్ళకి కొంచెం కంటగింపుగా కనిపిస్తుంది. అందువల్లే ఈ విపరీతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. షాబాజ్ షరీఫ్ గారు ఏమన్నారంటే 3 రోజుల క్రితం, ఏ దేశమైనా సరే భారతదేశానికి సపోర్ట్ ఇస్తే మేము వాళ్ళ లోన్స్ రీపే చేయం అని చెప్పారు. ఇది చాలా వింత ధోరణి. ఎందుకంటే సావరిన్ దేశం ఏది ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వదు. ఎస్, అమెరికా, రష్యా అటువంటి దేశాలు మనీ ఫ్రీ చేస్తే వాళ్ళ దేశంలో ఉన్నది. కానీ ఈ అకౌంట్ మాత్రం మీరు లోన్ రీపే చేయమని చెప్పి వాళ్ళ లోన్ రేటింగ్ చాలా డౌన్ చేసుకోవడం అన్నది జరిగింది. ఇంకోటి చూస్తే ఏంటంటే, ఈ మధ్య కాలంలో లిబియాకి $4 బిలియన్ వర్త్ J-17 చైనీస్ తోటి తయారైన ప్లేన్లు, బేసికలీ చైనీస్ టెక్నాలజీ పాకిస్తాన్ లేబుల్ పెట్టి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అయితే అది రెబెల్ గ్రూప్, దాన్ని అమెరికా ఒప్పుకోదు. మరి ఏ విధంగా చేస్తారో మనకి ఐడియా లేదు. అలాగే బంగ్లాదేశ్ తోటి కూడా ఈ రోజుని ఒప్పందం కుదుర్చుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ బంగ్లాదేశ్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ప్రస్తుతం పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, సౌదీ అరేబియాకి చాలా అప్పున్నారు. ఆ అప్పు బదులు J-17 గిఫ్ట్ ఇస్తామని చెప్తున్నారు. ఓకే, అంటే కైండ్ లో రీపే చేస్తామని చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే, 2 రోజుల క్రితం వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇషాక్ దర్ చైనా వెళ్ళి 3 రోజులు పర్యటన చేసి వచ్చిన తర్వాత ఇంకొక వింత స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఇప్పుడు ఎంత డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నామంటే, ఆపరేషన్ సింధూర్ లో మా శక్తి సామర్థ్యాలు చూసి, మా టెక్నాలజీ చూసి వేరు వేరు దేశాలు మా దగ్గర మిలిటరీ సామాగ్రి కొనుక్కోవడానికి వస్తున్నారు. మేము అమ్ముతున్నాము. తర్వాత మాకు 6 నెలల తర్వాత ఇంకా ఏ దేశం నుంచి కానీ, ఏ ఇంటర్నేషనల్ ఫండ్ నుంచి కానీ అప్పు తీసుకునే అవసరమే కుదరదు, ఒకవేళ ఈ కాంట్రాక్ట్స్ కుదిరితే అని చెప్తున్నారు. ఓహ్, బాగుంది. సర్ప్రైజింగ్. తర్వాత మూడోది, వాళ్ళ DGISPR చౌదరి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదరు డెసిగ్నేటెడ్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ UN లిస్ట్ లో. ఆయన DGISPR కింద మునీర్ గారి వ్యాఖ్యలు వాడతారు. బేసికలీ ఈజ్ ఎ మౌత్ పీస్ ఆఫ్ జనరల్ ఫీల్డ్ మార్షల్ మునీర్. ఆయన ఏమన్నారంటే, మొత్తం దేశాలన్నీ కలిసికట్టుగా వచ్చినా కానీ, బేసికలీ ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్ లింక్ పెట్టుకుని అంటున్నారు. రైట్ సైడ్ నుంచి వచ్చినా, లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినా అన్నట్టుగా ఫేమస్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. నేను మజా చూపిస్తాను అంటున్నారు. లేకపోతే డబ్బులు వాపస్.
లేకపోతే డబ్బులు వాపస్ అంటే ఈ డబ్బులు ఎవరికిస్తారు వాపస్? అంటే ఎవరైనా బెట్ కాస్తున్నారా? హ్మ్. అంటే బేసికల్లీ ఈ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నట్టున్నారు వాళ్ళు. ఆ! ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. హ్మ్. ఈ ఫేమస్ స్టేట్మెంట్స్ ఎందుకొస్తున్నాయంటే, ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ విరామం ఇచ్చినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పింది. హ్మ్. నెక్స్ట్ టెర్రరిస్ట్ అటాక్ ఏదైనా ఇండియాలో జరిగితే, దానికి పాకిస్తాన్ అట్రిబ్యూటబిలిటీ ఉంటే మేము యుద్ధాన్ని కింద లెక్క పెడతాము. ఆ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హ్మ్. దానికి తగ్గట్టుగా మనం ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నాం. తర్వాత మనం ఐడబ్ల్యూటీ అబెయన్స్‌లో పెట్టాం. హ్మ్. పాకిస్తాన్‌ని ఈ ఐడబ్ల్యూటీ అబెయన్స్‌లో పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లోకి తీసుకెళ్ళింది. హ్మ్. ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ అప్పుడు నెగోషియేట్ చేసింది 1960లో ఈ ట్రీటీని. హ్మ్. దీన్ని అబెయన్స్ ఎలా పెడతారు? ఇది ఇల్లీగల్ అంటూ. అయితే ఇండియా కొట్టి పారేసింది వీటిని. దాని తర్వాత చినాబ్ నది మీద మనం 3 డ్యాములు కడుతున్నాం. హైడ్రో ఓకే. ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్‌కి, కొంతవరకు ఇరిగేషన్‌కి. హ్మ్. దాన్ని జమ్మూ అఖ్నూర్, జమ్మూ మధ్యలో లింక్స్ కలిపి హ్మ్. పంజాబ్ ఏరియా, నార్థర్న్ పంజాబ్ ఏరియా, ఆ ఏరియా ఇరిగేషన్‌లోకి తీసుకురావాలని చూస్తున్నాం. మనకి ఓకే. వాటర్ రిక్వైర్మెంట్ పెరిగింది. హ్మ్. ఇది వాళ్ళు అబ్జెక్ట్ చేయడం మొదలుపెట్టారు. మీరు డ్యాములు మాకు పర్మిషన్ లేకుండా కట్టడానికి వీల్లేదని చెప్తున్నారు. హ్మ్. అలాగే మొన్న ఒక అక్యూజేషన్ చేశారు. వాళ్ళకి నదుల్లో వస్తున్న నీళ్లు ఎస్పెషల్లీ జీలం అండ్ ఇందస్ నదుల్లో. ఇందస్ నది అయితే చాలా ముందరే కార్గిల్ నుంచే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. యాక్చువల్లీ పాకిస్తాన్ భూభాగంలోకి ఆహ్, ముజఫరాబాద్ పైనెళ్తుంది. కానీ అదేంటంటే పీఓకేలోంచి వెళ్తుంది కాబట్టి పాకిస్తానే అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే. వాళ్ళ కంట్రోల్‌లో ఉంది కాబట్టి. హ్మ్. అందులో నీళ్లు తగ్గిపోయినాయి. వ్యత్యాసం వస్తోంది క్రిందటి సంవత్సరాల నుంచి. అయితే అది రెయిన్‌ఫాల్ బట్టి ఆధారపడి ఉంటుంది. మనం హ్మ్. ఇందస్ వాటర్‌ని కంట్రోల్ చేయట్లేదు యాక్చువల్‌గా. ఓకే. జీలం వాటర్స్ అయితే కొంతవరకు చేస్తున్నాం. హ్మ్. కానీ అది మైక్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అంతే అది. హ్మ్. కానీ వాటర్ మాత్రం సేమ్ వెళ్తుంది. ఓకే. ఇంకోటి కిషాన్ గంగా రివర్ ఏదైతే ఇందస్ నదిలో ముజఫరాబాద్ దగ్గర కలుస్తుందో, హ్మ్. అందరి మీద మాత్రం ఒక డ్యామ్ కడుతున్నాం. అది కూడా మళ్ళా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కంప్లీషన్‌కి అయిపోయింది అది. హ్మ్. అది కూడా వెళ్లి మళ్ళా ఇందస్ నదిలోనే కలుస్తుంది. సో నెట్ వాటర్ ఫ్లో ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఓకే. అయితే దీన్ని సాకుగా తీసుకొని దీని ఫ్లో వేరియేషన్ వస్తుందని చెప్పి హ్మ్. ఇంటర్నేషనల్ ఫోరమ్స్‌లో కంప్లెయింట్ ఇస్తాం. హ్మ్. సో ఈ విధంగా ఒకవేళ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేయడానికి మునీర్ గారు ఎప్పుడో ఒక 2 నెల 15 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. హ్మ్. ఈసారి ఈస్ట్ సైడ్ నుంచి మీకు అటాక్ చేస్తామని. ఓకే. ఈస్ట్ సైడ్ నుంచి బంగ్లాదేశ్‌కి ఇండియా మీద యుద్ధం చేయగలిగే సత్తా లేదు. హ్మ్. అంటే ఏ విధంగా చేస్తారు? ఎల్ఈటీ, జేఈఎం క్యాడర్స్‌ని పంపిస్తారు. ఓకే. ఆల్రెడీ పంపించినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక వెసులుబాటు కల్పించింది. పాకిస్తాన్‌కి చెందిన దౌత్యవేత్తలు గాని, వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్స్ గాని, వాళ్ళు డెసిగ్నేట్ చేసిన మనుషులు గాని, వీసా అవసరం లేకుండా బంగ్లాదేశ్ ప్రవేశించవచ్చు. ఎన్ని రోజులైనా ఉండవచ్చు. హ్మ్. ప్లస్ వాళ్ళు ఏ పనైనా చేయొచ్చు. ఓకే. ఆ విధంగా వీసా వెసులుబాటు కల్పించింది. హ్మ్. సో అంటే ఏంటంటే మీకు ఎమిగ్రేషన్‌లో ఎక్కడ రికార్డ్ లేకుండా ఓకే. బంగ్లాదేశ్‌లో పాకిస్తాన్ నుంచి మనుషులు టెర్రరిస్టులు ఫ్రీగా వచ్చేయొచ్చు. ఓకే. ఎక్కడ ఎంట్రీ దొరకదు. హ్మ్. ఆల్రెడీ ఎల్ఈటీ, జేఈఎం క్యాడర్స్ బంగ్లాదేశ్ చేరుకున్నట్టు, ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఆల్రెడీ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టినట్టు రిపోర్ట్స్ వచ్చినాయి. ఓకే. అంటే ఏంటంటే అక్కడి నుంచి ఈ ఉగ్రవాది మూకల ద్వారా మన ఇండియాలో అలా ఏదోటి జరుగుతుంది. చేయాలని చూస్తారు. తూర్పున. చేయాలని చూస్తారు. ఆ! సో, అంటే మనం దాన్ని కౌంటర్ చేసే పరిస్థితి మనము పెట్టుకోవాలి అనే సిట్యుయేషన్‌లో ఉన్నాం. పెట్టుకోవాలి. హ్మ్. అయితే అందులో ఒక ప్రాబ్లమ్ ఉంది. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చాలా చోట్ల భూమి ఇవ్వకపోవడం వల్ల బోర్డర్ ఫెన్సింగ్ పూర్తి అవ్వలేదు. ఓకే. త్రిపురలో పూర్తయిపోయింది. మేఘాలయలో పూర్తయిపోయింది. మిజోరాంలో పూర్తయిపోయింది. హ్మ్. కానీ వెస్ట్ బెంగాల్‌లో మాత్రం చాలా వరకు మిగిలిపోయింది. ఓకే. అది ఎస్పెషల్లీ ప్రస్తుతం ఎలక్షన్స్ ఒకటి నడుస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ నడిచే ఉద్దేశం ఉంది కాబట్టి జూన్ లోపల. సో అది ల్యాండ్ ఇస్తారని అనుకోవట్లేదు నేను. ఓకే. సో అది ఓపెన్ బోర్డర్ కింద అలాగే ఉండిపోతుంది. హ్మ్. అంటే ఏంటంటే ఇన్ఫిల్ట్రేషన్, ఎక్స్‌ఫిల్ట్రేషన్ చాలా ఈజీ. హ్మ్. మామూలుగా వర్కర్స్ కూడా ఎలాగొస్తున్నారు, ఈ టెర్రరిస్టులు ఇండియాకొచ్చి ఇక్కడ ఏదోటి చేస్తారు. హ్మ్. ఒకవేళ ఏదైనా జరిగితే అని. హ్మ్. ఆ సబ్‌మెరైన్స్ 8 ప్రామిస్ చేసింది. లోకల్ బిల్డప్ బిల్డింగ్ 4, ఇన్వెంటరీలోంచి 4. అందులో 2 సబ్‌మెరైన్స్ ఆల్రెడీ ప్లేస్ చేసినట్టు రిపోర్ట్ వస్తుంది. హ్మ్. ఇంకోటేంటంటే టర్కీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిందండి. హ్మ్. ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను మధ్యన నేను సంధి కుదర్చలేను.
ఆ! నేను వదిలేసుకుంటున్నాను అని ప్రామినెంట్ గా స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. అంటే టాక్స్ 100% ఫెయిల్ అయిపోయినట్లు లెక్క పెట్టుకోవాలి. హ్మ్. సో ఆ విధంగా ఏంటంటే ఫ్యూచర్ లో నెక్స్ట్ బంగ్లాదేశ్ లో మిడ్ ఫిబ్రవరిలో ఎలక్షన్స్ డ్యూ ఉన్నాయి. హ్మ్. బిఎన్పి బహుశా ఫుల్ మెజారిటీ రాకపోవచ్చు. హ్మ్. కానీ సంకీర్ణ ప్రభుత్వం ఫండమెంటలిస్టులతోటి చేసే విధంగా పాకిస్తాన్ ఐఎస్ఐ సెల్ ఏదైతే బంగ్లాదేశ్‌లో ఉందో అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది. హ్మ్. ఆ విధంగానే ఇప్పుడు ప్రస్తుతానికి కొంతమంది క్యాండిడేట్స్‌ని బీఎన్‌పీ క్యాండిడేట్స్‌ని కూడా చంపడం జరుగుతోంది. ఓకే. యాంటీ ఇండియా సెంటిమెంట్ లేవగొట్టడానికి ఆ! హిందూస్‌ని కూడా చంపడం జరుగుతోంది. ఆ! సో, అవామీ లీగ్‌కి ఇప్పటి వరకు బ్యాన్ ఉంది. సో, ఏంటంటే సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అది పాకిస్తాన్ చెప్పే మాటలు వినే అవకాశాలున్నాయి. హ్మ్. ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే. ఓకే. కానీ యూనస్ గారు నిజంగా ఎలక్షన్స్ జరిపే ఉద్దేశంలో ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. అవును. ఏందంటే అది పాకిస్తాన్‌కి కూడా సూట్ అవుతుంది. సో ఏదేమైనా ఓవరాల్‌గా చూస్తే సార్ ఇప్పుడు పాకిస్తాన్ మాట్లాడే ఈ మాటలు గాని, బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలు గాని గనుక చూస్తే భవిష్యత్తులో ఒక ప్లాన్ మళ్ళీ ఏదో చేసే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని మనం డిసైడ్ అవ్వొచ్చా? భారత్ కూడా దాని మీద అలర్ట్‌గా ఉండొచ్చా ఫైనల్‌గా? 100% మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మనం ఏదోటి జరుగుతుందని తయారుగా ఉండడం మంచిది. ఎందుకంటే ఇండస్ నదిలో వేసవికాలం వల్ల వాటర్స్ కూడా తగ్గిపోతాయి. నేచురల్‌గా తగ్గిపోతాయి. దాన్ని అదను చూసుకొని ఏదోటి చేస్తుందని 100% అనుకుంటున్నాను. రైట్. ఓకే సార్. థాంక్ యూ వెరీ మచ్ వివిరావు గారు. సో వ్యూవర్స్ అది పరిస్థితి. ప్రస్తుతానికి చాలా సైలెంట్‌గా కనబడుతోంది పాకిస్తాన్. అండ్ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలన్నీ గూడా కొంత నివురుగప్పిన నిప్పులాగానే ఉన్నాయి భారత్ వైపు గనక చూస్తే. బట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఏదో రకంగా మనకు పనిపెట్టే అవకాశమే కనబడుతోంది. ఆపరేషన్ సింధూర్ 2 పేరిట గాని, ఇంకేదైనా పేరిట గాని. అండ్ మరోవైపు తూర్పు నుంచి అటాక్ చేస్తాం అని ఆసిమ్ మునీర్. ఈ మధ్య కాలంలో ఆసిమ్ మునీర్ తన కూతురు పెళ్లిలో బిజీగా ఉన్నాడు కాబట్టి కొంచెం సైలెంట్‌గా ఉన్నాడు. బట్ కొంత ఆ పెళ్లి పనులు అన్నీ అయిపోయాక ఆఫ్‌కోర్స్ వాళ్ళ కార్యక్రమాలన్నీ అయిపోయాక మళ్ళీ రంగంలోకి దిగి ఏదో రకంగా రెచ్చగొట్టి మళ్ళీ ఫామ్‌లోకి వచ్చే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. అండ్ భారత్ కూడా దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. షరీఫ్ చౌదరి చెప్పిన మాటల్ని చాలా బాధ్యత రాహిత్యంగా చేస్తోంది పాకిస్తాన్ అని కూడా తిప్పికొట్టింది. చూద్దాం రాబోయే రోజుల్లో పాక్ కదలికలు ఏ విధంగా ఉంటాయి. బంగ్లాదేశ్‌లో కూడా దాని లింకులు డొంకలు గూడా ఎలా కదులుతూ ఉంటాయి ఇవన్నీ గూడా మనం చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? త్వరలోనే ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుందా? ఎలాంటి ఇబ్బంది అనేది కామెంట్ చేయండి. అండ్ దయచేసి వీడియోని మన మిత్రులకు గూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.